Evening all of you once again. So today మనము Tally Prime 6.0 లేటెస్ట్ వర్షన్ ఓకే వాటికి సంబంధించిన డెమో అదే విధంగా టాలీ ఎందుకు నేర్చుకోవాలి టాలీ నేర్చుకోవడం వల్ల మనకు మార్కెట్లో అవకాశాలు ఎలా ఉన్నాయి సో ఫ్రెషర్ సాలరీస్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ సాలరీస్ ఎలా ఉన్నాయి టాలీలో ఎన్ని మోడల్స్ ఉంటాయి ఓకే సో టాలీ నేర్చుకోవడం వల్ల మనకి ఏ ప్లేసెస్ లో జాబ్స్ ఉంటాయి సర్వీస్ సెక్టర్ లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఏ విధంగా జాబ్స్ ఉంటాయి తర్వాత ట్రేడింగ్ సెక్టర్ లో ఏ విధంగా జాబ్స్ ఉంటాయి అనేది కూడా మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకున్న ప్రతి డౌట్ ని నేను క్లారిఫై చేస్తాను సో ఈ యొక్క సెషన్స్ లో మ్యూట్ లో పెట్టుకోవాలి గెస్ట్ యూజర్ మ్యూట్ లో పెట్టుకోవాలండి వీడియో ఆఫ్ చేయండి బ్రదర్ యా సో ఈ టాలీ నేర్చుకోవడం వల్ల మనకు అవకాశాలు ఎలా ఉంటాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనం ఏం కంటెంట్ నేర్చుకుంటామో సో తర్వాత టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది ఓకే ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది ఓకే జాబ్ పోర్టల్ ఈ కంటెంట్ ఆన్లైన్ అసెస్మెంట్స్ వీటన్నిటిని గురించి మనం క్లియర్ గా మన టుడే క్లాస్ లో డెమో సెషన్ అండ్ ఫస్ట్ క్లాస్ లో క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది ఓకే సో ఈ యొక్క క్లాసెస్ కి మనకి ఏపీ అండ్ తెలంగాణ నుంచి అండ్ అబ్రాడ్స్ నుంచి చాలా మంది రకరకాలుగా జాయిన్ అవ్వడం జరిగింది సో గైస్ ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు ఆఫ్ చేయండి ఓకే ఎనీవన్ స్క్రీన్ షేర్ చేయడం ఆఫ్ చేయండి బ్రదర్ లేదంటే గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను ఓకే గైస్ స్క్రీన్ కనబడుతుందా నాది పీపీటీ కనబడుతుందమ్మా కన్ఫర్మ్ చేయండి హలో కనిపిస్తుంది సార్ కనబడుతుందా యా లైక్ సమ్ మెంబర్స్ కాంపిటీటర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారమ్మా డిస్టర్బ్ చేయడానికి సో ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తుండండి మధ్యలో ఓకే యా పీపీటీ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ యా కనబడుతుందా పీపీటీ ప్లీజ్ కన్ఫర్మ్ కనిపిస్తుంది సార్ కనిపిస్తుందండి ఓకే అండి డన్ థ్యాంక్ యూ ఓకే గైస్ సో బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు ఓకే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ ఓకే డన్ గైస్ నా పేరు లోకేష్ నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ బిఎఫ్ఎస్ఐ ఆర్ఎస్ఏ టాలీ ప్రైమ్ ఎస్ఏపిఎఫ్ఐసిఓ వీటి మీద టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్ రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ ఎస్ఏపి నేటివ్ ప్లేస్ కడప ఆంధ్రప్రదేశ్ టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ట్రైనింగ్ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి డాక్టర్స్ కి బిజినెస్ మ్యాన్స్ కి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 16,000+ మెంబర్స్ కి స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ సెక్టర్స్ లో 600 పైగా స్టూడెంట్స్ ని మనం ప్లేస్ చేయడం కూడా జరిగింది ఓకే లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ డెవలప్ న్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ క్వాలిటీ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఓకే సో మనకి కంటెంట్ డెవలప్ చేస్తాను కంటెంట్ డెవలప్ చేసిన తర్వాత మనము దాన్ని మెటీరియల్స్ రూపంలో స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ ని జనరేట్ చేసి మార్కెట్ లో మనం సేల్ చేస్తూ ఉంటాం సో గోల్ వచ్చేసి 50K అబౌవ్ స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి అండ్ వాల్యుబుల్ కంటెంట్ తో రియల్ టైమ్ కేస్ స్టడీస్ తో స్టూడెంట్స్ కి నాలెడ్జ్ చేసి ప్లేస్మెంట్ చేయాలనేదే మన యొక్క ఇంటెన్షన్ ఓకే సో తర్వాత మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ సేల్స్ సర్వీస్ ట్రైనింగ్ కస్టమైజేషన్ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ ఏపీ తెలంగాణ నెంబర్ 1 ఛానల్ మనది మార్కెట్ లో రన్ అవుతుంది తర్వాత ఇది మన యొక్క టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ చెంచుపల్లి లోకేశ్వర టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సర్టిఫికేషన్ నాదే అనమాట
తర్వాత ఇది మన యొక్క టాలీ లూకేస్ యూట్యూబ్ ఛానల్ 33,000+ సబ్స్క్రైబర్స్ తో సక్సెస్ఫుల్ గా స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా తెలుగులో నీట్ గా టాలీ టైప్ ఆఫ్ మోడల్స్ కంటెంట్ ని ఒరిజినల్ కంటెంట్ ని డెవలప్ చేస్తూ వాటి గురించి క్లియర్ గా వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ లో పెడుతూ చాలా మంది ఈ యొక్క కంటెంట్ ద్వారా జాబ్స్ తెచ్చుకుంటున్నారు. అదే విధంగా తెలియని నాలెడ్జ్ పెంచుకోవడం కూడా జరుగుతుంది. అది కూడా మీరు గమనించాలి. తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయి. హార్డ్ కాపీ మెటీరియల్స్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నారంటే మన మెటీరియల్స్ మీకు హార్డ్ కాపీస్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ చేయడానికి డెవలప్ చేసిన మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం కదా, అవే అన్నమాట. రీసెంట్ గా ప్లేస్మెంట్స్ వచ్చిన స్టూడెంట్స్ సో అబ్దుల్ 1.2 LPA అకౌంటెంట్, లొకేషన్ కడప. తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్, వరంగల్ 2.4 LPA. అండ్ దివ్య అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, హైదరాబాద్ 1 LPA. ఎవరండి లైక్ వాట్సాప్ లో కాల్ చేస్తున్నారు? చాలా మంది తెలియట్లేదు ఎలా జాయిన్ అయ్యే వాళ్ళు ఇంకా. ఓకే, తర్వాత ప్యాకేజ్ 1.4 LPA కడప, 1.4 LPA కడప, ఉమా మహేశ్వర్ భారతి, ధర్మారావు అకౌంటెంట్ 1.2 LPA హైదరాబాద్. వీళ్ళు రీసెంట్ గా వచ్చిన ప్లేస్మెంట్స్ అండి. ముబినాబాన్ అకౌంటెంట్ 2.5 LPA, షబీర్ అకౌంటెంట్ 2 LPA, లలిత అకౌంటెంట్ 1.6 LPA, ప్రియా అకౌంటెంట్ 2.4 LPA, శిరీష అకౌంటెంట్ తెలంగాణ 1.8 LPA, రిహాబ్ క్యాషియర్ కడప 1.8 LPA. సో కాలేజ్ ట్రైనింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నెల్లూరు, ఓకే, కడప, కర్నూలు, అనంతపురం. ఓకే, తర్వాత మనకి ఇలా కాలేజ్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ప్రతి స్టూడెంట్ కి మార్కెట్ లో ఉన్న మీరు ఒక జాబ్ కి వెళ్ళారంటే ప్రతి స్టూడెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? ఓకే, మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా లేదంటారా? ప్రజెంట్ స్టూడెంట్స్ కి మార్కెట్ లో మీరు జాబ్ వెళ్ళినట్లయితే ఎంత మందికి మల్టీ టాలెంటెడ్ నాలెడ్జ్ ఉందంటారు? చెప్పండి. ఒక జాబ్ మీరు వెళ్ళాలి అంటే ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ వస్తేనే సరిపోతుందా? ఎంఎస్ ఆఫీస్ తో పాటు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంక్లూడింగ్ టాలీ వచ్చి ఉండాలా? ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ తో జాబ్స్ వస్తాయా మార్కెట్ లో గైస్? ఎనీవన్ చెప్పండి. ఎంఎస్ ఆఫీస్ తోనే వస్తుందా? ఎనీవన్? లేటర్ సో ఇంక్లూడింగ్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అవసరమా కాదా? అవును 100% మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, మార్కెట్ లో ఒక అకౌంటెంట్ గా మీకు జాబ్ రావాలి అంటే ఆ అకౌంటెంట్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ అంటే ఆ అకౌంటెంట్ కి జాబ్ కావాల్సిన ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. అలాంటి నాలెడ్జ్ మనకు కావాలి అంటే ఎవరైతే ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, ఆల్రెడీ ఎవరైతే రియల్ టైమ్ లో వర్క్ చేస్తూ ఉంటారో, అక్కడ వాళ్ళు నేర్చుకున్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉంటారో, వారు ట్రైనింగ్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా సాల్వ్ చేయాలనేది మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ లో స్టూడెంట్స్ కి క్లియర్ కట్ గా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ప్రజెంట్ మనం ఒక జాబ్ వెళ్తున్నామంటే మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్, టాలీ, అంతకు మించి సాఫ్ట్వేర్ కావాలంటే ఎస్ఏపి. మీరు ఒక అకౌంటెంట్ గా వెళ్ళాలి అనుకుంటే అది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సంబంధించిన నాలెడ్జ్ తో మనం మార్కెట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత టాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల మార్కెట్ లో ఎలాంటి సెక్టార్స్ లో మీకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి? ఒకటి బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్స్, ఐటీఎస్, బిపిఓ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఇలా మీరు చూసుకున్నట్లయితే వేర్ హౌసెస్, ఇలా ప్రతి చోట మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ అకౌంటెంట్ గా జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ దానికి తగిన విధంగా స్కిల్స్ గెయిన్ చేసుకోలేకపోయి జాబ్స్ లేవని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఓకే, అది చూద్దాం. తర్వాత ఇప్పుడు అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? చాలా వరకు మీకు తెలిసినంత వరకు అకౌంటెంట్ కి సంబంధించిన పొజిషన్స్ ఎన్ని ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అకౌంటెంట్ గా? మీకు తెలిసిన అకౌంటెంట్ నేమ్స్ చెప్పండి. చెప్పండి చూద్దాం. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయండి? ఎన్ని పొజిషన్స్ ఉన్నాయండి?
ఎనీవన్? చెప్పండి అమ్మా. మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి చెప్పండి. చెప్పండి, మీకు 6 తెలిసిన వరకు position. చెప్పండి. యా 6. ఇంకా అవి ఏంటి అవి? మీరు వినింటారు కదా, ఆ పొజిషన్ నేమ్స్ అనేది వినింటారు కదా, ఏంటవి చెప్పండి. Junior accountant, senior executives, ఓకే, assistant manager and finance manager. ఓకే, వెరీ గుడ్. ఇంకా 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 తెలిసిన వాళ్ళు చెప్పండి మా. సర్వీస్ సెక్టర్ లో నేమ్స్ ఏముంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఏముంటాయి? సో మీరు అడగచ్చు. గైస్ చెప్పొచ్చు, మీకు తెలిసిన కాదు చెప్పొచ్చు మా. ఓకే, డన్ గైస్. ఓకే, ఇప్పుడు మీకు తెలిసినంత వరకు మీరు చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఇక్కడ ఈ ఒక 6 కేటగిరీస్ ఉంటాయి అనుకోండి. ఓకే, ఈ కేటగిరీస్ లో వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి వాళ్ళ శాలరీ రేంజెస్ అనేది మారుతాయి ప్రతి కంపెనీలో. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, ఆ టాటా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఒక 10-15 కంపెనీ కోడ్లు ఉంటాయి. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా ప్లే, ఓకే, టాటా రోడ్స్. ఇలా మీరు చూసుకున్నట్లయితే చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ప్రతి కంపెనీ కోడ్ లో అక్కడ అకౌంటెంట్ నేమ్స్ అనేది మారుతూ ఉంటాయి. వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకు కేటగిరీస్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ శాలరీ రేంజెస్ కూడా వేరుగా ఉంటాయి. సో తర్వాత ప్రతి స్టూడెంట్ కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి? మీరు ఏదో ఒక యూనివర్సిటీలో కంపల్సరీగా ఒక ఎడ్యుకేషన్ పట్టా అయితే తీసుకుంటారు, డిగ్రీది కానీ ఎంబీఏది కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్. బట్ అది ఎంతవరకు ఒక జాబ్ మీకు రావడానికి ఉపయోగపడుతుంది, అంతేగాని బట్ ఏదో ఒక ఈఆర్పి టూల్ అయితే మ్యాండేటరీ. ఏదో ఒక ఈఆర్పి టూల్ అనేది 100% మ్యాండేటరీగా ఉంటుంది. సో ఈఆర్పి టూల్ తో పాటు ఇంటర్నెట్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి. మెయిల్స్ పంపించడం ఎలా, గూగుల్ డ్రైవ్స్ లో డేటా అప్లోడ్ చేయడం ఎలా, మెయిల్ యాక్సెస్ ఇవ్వడం ఎలా, గూగుల్ షీట్స్ లో డేటా ఏ విధంగా మెయింటైన్ చేయాలి, గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేషన్ చేయాలి, సో ఏ విధంగా మనకు మీటింగ్ సంబంధించిన లెటర్ హెడ్స్ రాయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. వాటితో పాటు ఒక సబ్జెక్ట్, ఒక టూల్, ఈఆర్పి టూల్, టాలీ కానీ, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఎక్సెల్, ఎస్ఏపి, ఏదో ఒక కోర్సు. మీరు బీకామ్ అయితే టాలీ కంపల్సరీగా రావాలి, బిఎస్సి అయితే పైథాన్ వచ్చి ఉండాలి, ఓకే, మెడికల్ కోడింగ్ బీజెట్స్ అయితే మెడికల్ కోడింగ్ వచ్చి ఉండాలి. అలా కంపల్సరీగా నీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా కోర్స్ ఏదో ఒకటి వచ్చి ఉండాలి. సో వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అవసరం వస్తుంది. ఇవి కూడా కొంతవరకు మీకు ఉపయోగపడతాయి. స్కిల్స్ సెట్ స్టడీ అంటాం. ఓకే, డన్. ఇప్పుడు మన కోర్స్ డీటెయిల్స్కి వస్తే టాలీ ప్రైమ్ 6.0 ఇంకా మార్కెట్లో దీన్ని పూర్తిగా రిలీజ్ చేయలేదు, జస్ట్ బీటా వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. ఎవరైతే టాలీ ఆథరైజర్ సెంటర్స్ ఉంటారో వారికి ముందుగా ఆ బీటా సెటప్స్ అనేది వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకి ఇంకా అఫీషియల్ గా వెబ్సైట్ అయితే పెట్టలేదు, బట్ మనకు అఫీషియల్ గా ఇచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేస్తున్నాం. టాలీ ప్రైమ్ 6.0 ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది మా. టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఇచ్చారు, పి అంటే ప్రైమ్. ఓకే, సో టాలీ ప్రైమ్ ని మనము ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ మా? ఫుల్ ఫామ్ ఏంటి మా? ఎంఎస్ఎంఈ సెక్టర్ ఫుల్ ఫామ్ ఏంటి? Medium, small, micro enterprise. సో మీడియం, Small, Small. micro. మీడియం, స్మాల్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మన ఇండియాలో మీరు చూసుకున్నట్లయితే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్. ఇండియా వాళ్ళకు చాలా వరకు టాలీ ప్రైమ్ ని అలవాటు పడిపోయారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు, అక్కడ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తారు. సో కోర్స్ కంటెంట్ చూసుకుంటే టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్ ఆఫ్ జిఎస్టీ గురించి మనం మినిమం తెలుసుకోవాలి. మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఫస్ట్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి తెలిస్తే మీ దగ్గర జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, మనం సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో డ్యూరేషన్ మనకి 30 days ఉంటుంది, 45 days ఉంటుంది.
ఓకే, మనకి మాడ్యూల్స్ టాలీ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ ఎవరు టీచ్ చేస్తారంటే ఓన్లీ ఎవరైతే ఆథరైజ్ సెంటర్స్ ఉంటారో వాళ్ళే ఈ మాడ్యూల్స్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మీకు టీచ్ చేస్తారు. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జిఎస్టీ యూజింగ్ టాలీ. టోటల్ గా 10 కోర్సెస్ ఉంటాయమ్మా. మనకు అవసరం ఏంటి 5 లెవెల్స్ మాక్సిమం అవసరం అవుతాయి. ఇంక రిమైనింగ్ అవసరం నో నీడ్ అనమాట. ఓకే, ఇవి మనం టీచ్ చేస్తాం. సో చూడండి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్. సో బిఫోర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు అకౌంటింగ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అసలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ లో మనము బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మినిమం అకౌంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. మినిమం అకౌంట్స్ అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, అకౌంటింగ్ సైకిల్ గురించి తెలుసుకుంటాం. బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి కూడా 100% మనం తెలుసుకోవాల్సిందే, అది మ్యాండేటరీ. సో అకౌంటింగ్ లో డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవి కంపల్సరిగా మనం బేసిక్స్ తెలుసుకోవాలి. వీటిని తెలుసుకున్న తర్వాతనే టాలీలోకి ఎంటర్ అవ్వాలి. సో లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్ అవే జనరేట్ అవుతాయి. ఎలా అని చూపిస్తాను. జిఎస్టి, డెఫినేషన్ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 2, 3బి, జిఎస్పి, ఇవి ఏంటి అనేది కూడా మనము క్లియర్ గా క్లాస్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇవి ఎందుకు ఎలా ఉపయోగిస్తారని కూడా మనం చూస్తాం. ఓకే, తర్వాత ఓకే, సో టాలీ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫామ్ చెప్పండి గైస్. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? Transactions allowed in a linear line. Add. యాడ్స్. సో టాలీ ఫుల్ ఫామ్ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పగలరా? April April 1st. 1st to March 31st. ఏప్రిల్ 1st to 31st March. ఏప్రిల్ 1st to 31st మార్చ్ స్టార్ట్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పారు. అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి చెప్పండి. అసెస్మెంట్ ఇయర్ ఏంటి అసలు? అసెస్మెంట్ ఇయర్ అంటే ఎనీవన్? ఫైనాన్షియల్ ఇయర్ కి బిఫోర్ ఉండేది అసెస్మెంట్ ఇయర్. ఫైనాన్స్ ఇయర్ బిఫోర్ ఉండేది అసెస్మెంట్ ఇయరా ఆఫ్టరా? బిఫోరా ఆఫ్టరా? యా, సో డన్. చూడండి, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటారమ్మా. అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది ఏ సంవత్సరమైనా. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఓకే ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. అంటే ప్రతిరోజు కూడా 1వ తారీఖు నుంచి మనము మంత్ ఎండింగ్ వరకు, సో 1వ తారీఖున పర్చేజ్ చేస్తున్నామా, 2వ తారీఖున సేల్ చేస్తున్నామా, 3వ తారీఖున ఇన్కమ్ చేస్తున్నామా, 4వ తారీఖున ఎక్స్పెన్స్ చేస్తున్నామా అనేది ఒక సీక్వెన్స్ లో మంత్ వైజ్, డే వైజ్, ఇయర్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ని ఒక సీక్వెన్స్ లో లీనియర్ లైన్ యాడ్ ఒక సంవత్సరం కాలం పాటు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడమే టాలీ. సో దీంట్లో మనకి ఐకాన్స్ చూడండి ఏ విధంగా మారుతూ వస్తున్నాయో. ఫస్ట్ టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉండేది, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. సో తర్వాత టాలీ ప్రైమ్ 5.1 దగ్గర నిలబడింది, ఇలా ఉండేది ఐకాన్. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 టోటల్ గా మార్చేశాడు ఐకాన్. లేటెస్ట్ గా అది 1 వీక్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకే, ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది మనకి ప్రజెంట్ మార్కెట్ లో ఇలా ఉంది. ఓకే డన్. సో టాలీ అంటే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం మెయింటైన్ చేస్తాం అనేది మనకి మ్యాండేటరీ. సో ఇక్కడ మనం ఇచ్చామండి, క్లియర్ గా ఇచ్చాము. ఏంటి ఇచ్చాము? ఓకే డన్. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పాము. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఎక్కడెక్కడ ఏ సెక్టర్స్ లో ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇచ్చున్నామండి, లైక్ సర్వీస్ ఇచ్చాం, ఇన్వెంటరీ ఇచ్చాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాం. ఓకే, సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పగలరా?
సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఏ ప్లేసెస్ లో ఎలాంటి సెక్టార్స్ లో జరుగుతాయో చెప్పగలరా? ఎనీవన్ Hospitals, చెప్పండి. వెరీ గుడ్. హాస్పిటల్స్, hotels, వెరీ గుడ్. హోటల్స్, schools and colleges, స్కూల్స్ అండ్ కాలేజెస్, ఇంకా చెప్పండి, పర్లేదు, మీకు తెలిసిన వరకు చెప్పండి. చెప్పండి. సో లైక్ సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్, ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇది సర్వీస్ సెక్టార్ అంటారు. ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా? ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి. చెప్పండి మా, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి, మీకు తెలిసినాక చెప్పండి, ప్రాబ్లం లేదు. ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది? నో ఐడియా? మీకు ఎంతవరకు తెలుస్తే అంతవరకు చెప్పండి, తప్పలేదు. ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది? ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. అదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి. medical department, Factory. మెడికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఫ్యాక్టరీస్, ఇంకా textiles department, ఇంకా ఇంకా oil departments, ఆయిల్ డిపార్ట్మెంట్స్, ఇంకా ఇంకా ఓకే, డన్. సో సర్వీస్ అంటే ఎక్కడ జరుగుతుందో చెప్పారు. ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ మా. పర్టికులర్ గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మీరు పెట్టుకుంటారు. సో లైక్ ఏంటది? మెడికల్ స్టోర్ కావచ్చు, ఓకే, లేదు అంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, మెడిసిన్ షాప్ కావచ్చు, ఓకే, వెజిటేబుల్ షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఇప్పుడు మీరు మొబైల్స్ షాప్ పెట్టారు అనుకోండి, హైదరాబాద్కు బెంగళూరుకు వెళ్ళి ఒక్కొక్క మొబైల్ 10,000 పెట్టేసి ఒక 100 మొబైల్స్ తెచ్చుకుంటారు, పర్చేజ్ చేసుకుంటారు. మీ లోకల్ డిస్ట్రిక్ట్ లోకి వచ్చి ఆ మొబైల్ ని 20,000 కి సేల్ చేస్తారు. అంటే 10,000కి పర్చేజ్ చేశారు, 20,000 కి సేల్ చేశారు. ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. అది బయ్యింగ్ అండ్ సెల్లింగ్. వీడియో ఆఫ్ చేయండి బ్రదర్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్, దాన్ని మనం ఏం చెప్తాం? భాస్కర్ వీడియో ఆఫ్ చేయండి. ఓకే, సో అది ఇన్వెంటరీ అంటారు. సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఆ మొబైల్ ఎక్కడైతే తయారవుతుందో అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పర్టికులర్ లొకేషన్ ఉంటుంది, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఆ మొబైల్స్ ని తయారు చేస్తారు. అంటే రా మెటీరియల్స్ తీసుకొని వచ్చి ఒక ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి దాన్ని మార్కెట్ లో సేల్ చేస్తారు. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటదమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ ఉండదు, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొబైల్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారు అవుతేనే అది మీ డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చి ఒక కన్జ్యూమర్, సామాన్య కన్జ్యూమర్ కి రీచ్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటది. సో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హోల్సేలర్స్ తీసుకుంటారు, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ తీసుకుంటారు, రీటైలర్స్ నుంచి కన్జ్యూమర్ కు, కస్టమర్ కి రీచ్ అవుతుంది. అలాగా మీ లోకల్ డిస్ట్రిక్ట్ లో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర షర్ట్స్ కావచ్చు, లేదంటే మొబైల్స్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వాళ్ళు పర్చేజ్ చేసి మీ లోకల్ గా హోల్సేలర్స్ కి సేల్ చేస్తే ఆ హోల్సేలర్స్ విలేజెస్ కి వెళ్ళి రీటైలర్స్ కి సేల్ చేస్తే ఆ రీటైలర్స్ దగ్గర మనం తీసుకుంటాం. అలా మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇన్వెంటరీ లింక్, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ ఉంటుంది. సో ఈ ఆల్ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం టాలీలో పోస్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 2024 స్టార్ట్ అయ్యి 31/3/2025 ఎండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండ్ అవుతుంది. తర్వాత న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఏమంటారంటే అసెస్మెంట్ ఇయర్ అంటారు. 1/4/2025 నుంచి 31/3/2026 ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే, డన్. తర్వాత చూడండి, సర్వీస్ ఇండస్ట్రీస్ లో మనకు జాబ్స్ వచ్చినట్లయితే అక్కడ ఏమని పిలుస్తారు ఒక అకౌంటెంట్ ని? ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్,
ఆడిట్ మేనేజర్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, భాస్కర్ వీడియో ఆఫ్ చేయండి. తర్వాత ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అంటారు ట్రేడింగ్ ఇండస్ట్రీలో. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అంటారు. చూడండి, ఈ 3 సెక్టర్స్లలో ఒక ఎంప్లాయీని ఎన్ని నేమ్స్ తో పిలవడం జరుగుతుందో చూడండి. నేమ్స్ రకాలు, అది మీరు గమనించాలి. తర్వాత మనకి ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఏంటి మా చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈఆర్పి? ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు, దాన్ని ఈఆర్పి అంటారు. సో అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏముండాలండి మన దగ్గర? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్. ఓకే, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఆ క్యాపిటల్ తో పాటు నీ దగ్గర ఉన్న ఐడియాలజీకి నువ్వు ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నావా, ఐటీ కంపెనీ పెట్టాలనుకుంటున్నావా, దానికి సంబంధించిన రిసోర్స్ కూడా ఉండాలి. రిసోర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసోర్స్? చెప్పండి. రిసోర్స్ అంటే ఏంటి? మ్యాన్ పవర్, మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, తర్వాత మెషినరీ, మెషినరీ, తర్వాత ల్యాండ్ బిల్డింగ్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఓకే, మెటీరియల్, ఇది రిసోర్స్. సో నువ్వు ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే నీ దగ్గర ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. సో దీన్నే ఈఆర్పి అంటారు. ఓకే, డన్. సో తర్వాత మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది ఇండియాలో. సో ఫస్ట్ 1986 లో టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999 లో దాన్ని టాలీ సొల్యూషన్స్ గా మార్చారు. ఓకే, ఇప్పుడు మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి అంటే మినిమం మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? సో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి, 32 బిట్ ఉంటే ఇన్స్టాలేషన్ అవ్వదు. ర్యామ్ వచ్చేసి మినిమం 4 GB, అంతకు మించి పైన ఎంత ఉండొచ్చు, 8 GB 16. హార్డ్ డిస్క్ 43 MB స్పేస్ ఉండాలి. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. డౌన్లోడ్ చేసే వరకే, తర్వాత అవసరం లేదు. ఇంకా మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడున్నామా, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకే, సో మహాలక్ష్మి వీడియోస్ ఆఫ్ చేయండి, వీడియోస్ ఆఫ్ చేయండి. యా, www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. స్టిల్ నో ఇంకా టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 ఉంది. మేబీ మనకు తొందరలో 6.0 వస్తుంది. ఓకే, తర్వాత మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మనకి 2 రకాల ప్రైజెస్ ఉంటాయి. సిల్వర్ అంటే సింగిల్ యూజర్, ఒక సిస్టంలోనే పనిచేస్తుంది. సో 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 26,500 అవుతుంది. ఓకే, ఒక సిస్టంలో మాత్రమే దీన్ని మనం ఏం చేస్తామంటే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. తర్వాత సార్ ఆ సాఫ్ట్వేర్ నాకు వర్క్ అవుతుందా లేదో, నా బిజినెస్ కి సెట్ అవుతుందో లేదో, 1 or 2 months నేను లైసెన్స్ 1 month 2 months తీసుకొని నా బిజినెస్ కు ఓకే అనిపిస్తే నేను తీసుకుంటా అనుకుంటే రెంటాలు కూడా తీసుకోవచ్చు. 750 ప్లస్ 18% జిఎస్టీ 900 పడుతుంది. తర్వాత గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే లైక్ 80,000 పడుతుంది. మల్టీ యూజర్ అంటే ఒక సిస్టమ్స్ తో 10 systems కి కనెక్ట్ చేయొచ్చు, దాన్ని గోల్డ్ అంటారు. అది కూడా రెంట్కి తీసుకోవచ్చు. సో 2,250 ప్లస్ 18% జిఎస్టీ 2,700 800 పడుతుంది. ఇది ఒరిజినల్ లైసెన్స్ మీరు తీసుకోవాలనుకుంటే. తర్వాత వర్షన్స్ మనం చూసుకుంటే, సో 1986 లో టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఒక గ్లోబల్ లీడర్ గా ఇండియాలో 90% బిజినెసెస్ కి ఉపయోగపడింది.
సో అదర్ కంట్రీస్ లో కూడా 100+ కంట్రీస్ ఉపయోగించుకోవడం జరిగింది. బట్ మన ఇండియాలోకి వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో వచ్చింది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. బట్ అప్పుడు ట్యాక్స్ మీద ట్యాక్స్ ఎక్కువగా పడేది. సో అందుకోసం వ్యాట్ ని సో తీసేస్తూ మనకు జిఎస్టీని తీసుకొచ్చారు. సో తర్వాత 2006 లో టాలీ ఈఆర్పి మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. అంటే రిపోర్ట్స్ తమిళ్లో గానీ, హిందీలో గానీ, కన్నడలో గానీ, తెలుగులో గానీ తీసుకునే ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ లో కూడా దాన్ని టాలీని ఇంప్రూవ్మెంట్ చేశారు. తర్వాత మేజర్ చేంజెస్ 1 జూలై 2017లో వ్యాట్ని పూర్తిగా తీసేసి జిఎస్టీని మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశారు. పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఈ 3 ట్యాక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత 2018లో జీసీసీ వ్యాట్, గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే ఫంక్షన్స్ కూడా యాడ్ చేశారు ఫీచర్స్. టోటల్ గా 2020లో టాలీ ప్రైమ్ ఈఆర్పి 9 పూర్తిగా తీసేసి టాలీ ప్రైమ్ గా మార్చారు. ఇవి మనకి ఫీచర్స్ వర్షన్స్. తర్వాత ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎస్సి కంపెనీస్లలో మనకు టాలీని ఉపయోగిస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, సిఎస్ ఫార్మ్స్, ఆడిట్ ఫార్మ్స్, కామర్స్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ తో టైప్ అయ్యి ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్ అనేది కూడా మార్కెట్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాలీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే, ఒకటి సాఫ్ట్వేర్ పరంగా, ఒకటి ఎడ్యుకేషన్ పరంగా. టిఎస్పిఎల్ అంటారు. ఇప్పుడు మీకు ఇచ్చే సర్టిఫికేట్స్ కూడా టిఎస్పిఎల్. మనకి ఫౌండర్ అమ్మ, సో ఈయన శ్యామ్ సుందర్ గోయింకా. సో వీళ్ళకు అప్పట్లోనే పెద్ద పెద్ద బిజినెసెస్, ఫ్యాక్టరీస్, మిల్స్ ఉండేటివి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాయడం కంటే ఒక సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటారు ఉద్దేశంతో సో ఈయనకు ఐడియా రావటం, ఈ ఐడియాలజీతో భారత్ గోయింకా గారు టాలీ సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేయడం. సో టాలీ ఈఆర్పి 9 భారత్ గోయింకా గారు రన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు తేజస్ గోయింకా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డైరెక్టర్ టాలీ కంపెనీ. ఓకే, మా మ్యూట్ ఆన్ చేయకండి, వీడియో ఆఫ్ చేయండి భాస్కర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆన్ చేసి మాట్లాడండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ టాలీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే మనకి తేజస్ గోయింకా. సో మనకి ఇంట్రొడ్యూస్ చేసింది భారత్ గోయింకా. సో భారత్ గోయింకా ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. సో వీళ్ళిద్దరు ఐడియాలజీ టాలీ ఈఆర్పి జనరేట్ అయింది. సో ఇప్పుడు ఈయన కాకుండా ఈయన ఇదే భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా ప్రజెంట్ టాలీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో నాస్కామ్ వాళ్ళు కూడా భారత్ గోయింకా గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనం సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటాం. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంపెనీ డేటా మేనేజ్మెంట్, జిఎస్టి, కేస్ స్టడీస్. ఇవి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 కంటెంట్. ఇది ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే ఈ ట్రైనింగ్ ఇస్తారు. బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా నా ఛానల్లో 4 ప్రాబ్లమ్స్ రాసుకొని మీకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. మీ లోకల్లో ఎక్కడ వెళ్ళిన టాలీ పరంగా నేర్చుకుంటే. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 కంటెంట్: స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, సో ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్, బడ్జెట్స్ అండ్ సినారియోస్, generating and printing reports, and GST. Business case studies 2. Tally essential level 3: goods and services tax, TDS, management of business data, moving to the next financial year, business case studies 3. ఇది level 3 content. Tally professional content: multi currency, interest calculation, bill of material, TCS, payroll. ఇది టాలీ ప్రొఫెషనల్ కంటెంట్, మనం నేర్చుకునే కంటెంట్. జిఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్, ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, రెగ్యులర్ డీలర్ అండర్ జిఎస్టీ రెజిమ్, P2B, B2C, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఈ ఇన్వాయిసింగ్, ఈవే బిల్,
ఈ ఫైలింగ్ జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 3B. ఇది జిఎస్టి యూజింగ్ టాలీ ప్రైమ్ కంటెంట్. తర్వాత టెక్నికల్ పాయింట్స్కి వస్తే కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, ఎక్సెల్ జేపీజీ పీడిఎఫ్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్, టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ డీటెయిల్స్, స్ప్లిట్టింగ్ కంపెనీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. తర్వాత టాలీ 3.0 ఫీచర్స్, మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్, సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, మోడిఫై జిఎస్టి హెచ్ఎస్ఎన్, insert delete copy voucher, reuse deleted voucher number. Tally 4.0 features, import data Tally to Excel, WhatsApp, dashboard. Tally Prime 5.0 features, notification bell icon, strip views, which version you are using, auto creation of ledger as per GST portal. So GST filing history, API access, check vendor and customer status, GSTR 1 and GST 3B direct from Tally Prime. ఇవి 5.0 వచ్చిన ఫీచర్స్. 6.0లో వచ్చిన ఫీచర్స్, టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, ఫ్రమ్ స్ప్లిట్ డేటా, ఆఫ్టర్ స్ప్లిట్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ జిఎస్టీ ఆప్షన్స్. ఇవి వచ్చాయి, ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు మార్కెట్లో. ఇంకా టాలీలో ఆటోమేటిక్గా రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. అలాంటిది ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా టాలీని ఎంత ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నారంటే కారణం మనం చేయాల్సిన స్టెప్స్ 3 చేయాలి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ఇవి 3 చాలు. ఇంకా రిమైనింగ్ మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే జనరేట్ అయిపోతాయి. కానీ మీరు మాన్యువల్గా చేయాలంటే అకౌంటింగ్ సైకిల్ చేయాలి. అకౌంటింగ్ సైకిల్ చేసినప్పుడు ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా మీకు సినిమా కనబడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మాన్యువల్ అకౌంట్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం ఆటోమేటిక్గా ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని జనరేట్ అవుతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్ అన్ని కూడా. మనకి మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్, ఈ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. అవి వాళ్ళు బిగ్ కంపెనీస్ కాబట్టి వరల్డ్ వైడ్ ఉపయోగిస్తారు. టాలీ అనేది మన ఇండియన్ సాఫ్ట్వేర్, మన ఇండియాలోనే కొన్ని కంట్రీస్ అంతే. కానీ టాటా వాళ్ళకి వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఎందుకు థర్డ్ పార్టీ కంపెనీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. బట్ ఎక్కువగా మనకి మార్కెట్ షేర్ ఉండేది 93% ఇదే ఉందన్నమాట. తర్వాత టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్లో ఉపయోగిస్తాం. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈ ఆల్ ప్లేసెస్లో మనకి ఎంప్లాయీస్ ఉంటారు, యూజ్ చేస్తున్నారు టాలీని. టాలీ ఫ్లాగ్షిప్, ఒక బిగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరెవరు ఉంటారు పనిచేస్తా అంటే టాటాలో కానీ, రిలయన్స్లో కానీ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఉంటారు మా బ్యాక్ ఎండ్ లో. వీళ్ళందరూ లేకపోతే ఏ కంపెనీ ముందుకు పోదు. రిలయన్స్లో కానీ, టాటాలో కానీ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ టీమ్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ సపోర్ట్, అకౌంటింగ్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్, వీళ్ళందరూ కంపల్సరిగా ప్రతి కంపెనీలో ఉంటారు మా. వీళ్ళందరూ లేకపోతే బిగ్ ఆర్గనైజేషన్స్ అన్ని నడవవు. వీళ్ళందరూ అవసరం. తర్వాత జిఎస్టి ఎప్పుడు వచ్చింది ఇండియాలోకి? ఫస్ట్ ఏ దేశంలో మనకి జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు? మన ఇండియాలోకి ఈ యొక్క కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు? సో జిఎస్టి అనేది ఏ ట్యాక్స్ కి సంబంధించింది? డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? సో తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది? సో వాటిని రిమూవ్ చేసి ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి? సో తర్వాత మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ కూడా జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేస్తాం. సో ప్రజెంట్ మనకి ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఏ స్లాబ్స్ కింద ఏ రేట్స్ వస్తాయి, ఓకే, 5% ఐటమ్స్ ఏంటి, 12 ఏంటి, 18 ఏంటి, 20 ఏంటి, 28 ఏంటి, ఎగ్జామ్ట్ గుడ్స్ కింద ఏమొస్తాయి? సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం.
జస్ట్ మనకి వాట్ ఈస్ వాట్ అనేసి. ముందు మనకి టాలీ ప్రైమ్ 5.1 ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ 6.0 ఈ విధంగా ఐకాన్ అనేది మారింది. తర్వాత tallyeducation.com ఇది వెబ్సైట్. సో ఎవరైతే మన దగ్గర 7,000 కోర్స్ తీసుకున్నారో వారికి డైరెక్ట్ గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ tallyeducation.com ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అయిపోయి ఈ యొక్క పోర్టల్లో మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్ అన్నీ ఉంటాయి. మీరు మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ సర్టిఫికేషన్, ఇక్కడ మీ నెంబర్ ఇచ్చారంటే మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్స్, టాలీ ఎడ్యుకేషన్ కంపెనీలో సేవ్ అయి ఉంటాయి. మీరు గవర్నమెంట్ దగ్గరికి ఎక్కడ వెళ్ళినా కూడా ఆ నెంబర్ సెర్చ్ చేసినా అక్కడ వాళ్ళకి కనబడిపోతాయి అనమాట. ఇతను రిజిస్టర్డ్ పర్సన్, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ట్రైనింగ్ తీసిన వ్యక్తి అని తెలిసిపోతుంది. ఇది 7,000 తీసుకున్న వాళ్ళకి వచ్చేటి ఇవన్నీ కూడా. హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఎక్స్పర్ట్స్ సంబంధించిన కంటెంట్ తో మీకు పోర్టల్ అనేది ఇస్తారు. సర్టిఫికేషన్ ఇలా ఉంటుందమ్మా. టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇలా ఇది గ్లోబల్ సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మనం ఇచ్చేది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది మన ఇన్స్టిట్యూషన్ నుంచి. టాలీ కంపెనీ నుంచి వచ్చేది అది అలా ఉంటుంది. తర్వాత మీరు ప్లే స్టోర్ లో టాలీ ఎడ్యుకేషన్ యాప్ కూడా ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు మొబైల్ నుంచి కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయొచ్చు. ల్యాప్టాప్ లో రాయాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. శాలరీ రేంజెస్, ఫ్రెషర్ శాలరీ మార్కెట్ లో చూసుకుంటే 10,000 నుంచి 25,000 వరకు రావచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్, సో మినిమం నాలెడ్జ్ ఆన్ అకౌంటింగ్ ఆర్ సాఫ్ట్వేర్. మీరు కంప్యూటర్ను ఆపరేట్ చేసే విధానం, తర్వాత మినిమం మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయడం, మినిమం 10 నుంచి 25 వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్లో. ప్రెషర్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే 26 నుంచి 1 lakh వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. 3 years 4 years. ఓకే, సో అది కంపల్సరీగా యాజ్ పర్ మార్కెట్ నామ్స్ ప్రకారంగా ఇలా ఉన్నాయి శాలరీ రేంజెస్. సో గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్డ్, గెట్ ఎంప్లాయిడ్. ఇది మా టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్ డెమో. అండ్ ఎందుకు టాలీ నేర్చుకోవాలి, ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్లలో సబ్జెక్ట్ ఉంటుంది, వాటి యొక్క శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఓకే, సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఐఎస్ఓ సర్టిఫికేషన్, డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, సో శాలరీ రేంజెస్ ఏముంటాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్ చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. శిల్పారెడ్డి, రమ్య, మురళి. సార్ క్లాస్ ఎవ్రీడే ఉంటుందా అండి కంటిన్యూస్ 45 days? ఎస్ అండి. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి కోర్సు 30 days ఉంటుందా. ఆ రిమైనింగ్ 15 days ఏవైతే ఉంటాయో 7,000 కోర్స్ వాళ్ళు మీకు టాలీ కంపెనీ నుంచి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ 15 days అక్కడ ఈ కంటెంట్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి, ఓకే, జాబ్ పోర్టల్ ఉంటాయి. వాటికి సంబంధించిన టోటల్ ఆ పోర్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిలో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ అన్ని రాసుకోవాలి 15 days. ఓకే, ఆ 15 days రాసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను.
మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి. ఓకే, చాలా ఎక్స్పర్ట్స్ తయారు చేసిన ఆడిటర్, సిఏ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ మీరు అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీగా. చేసుకున్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను. సార్ మేము ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసాము, ఈ కంటెంట్ కూడా విన్నాము అంటే నేను చెప్పే కంటెంట్ అనే కాదు, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, టర్మినాలజీ, వొకాబులరీ, ఓకే, కంటెంట్ ఇంకా చాలా బాగుంటుంది. అవన్నీ మీరు వినుకొని ఆ 15 days మీకు టైం ఇస్తారు. ఓకే, అది మీరు కంపల్సరీగా విని ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకున్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత సర్టిఫికేషన్ జనరేట్ అవుతుంది. ఓకే, సో అది మీకు కొంచెం అడిషనల్ కంటెంట్ ఎక్స్ట్రా ఉంటుంది 7,000 వరకు. ఓకే, ఇంకా అమ్మా ఎనీ డౌట్స్? రిమైనింగ్ వాళ్ళమ్మా ఎనీ డౌట్స్? క్లియర్గా ఎస్ అర్థమైందా? డెమో అర్థమైందా క్లియర్గా? ఫస్ట్ క్లాస్ ఆల్ ఆఫ్ యూ, ఎస్ ఆర్ నో? ప్లీజ్ రెస్పాండ్. క్లియరా? చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్ సార్. మాట్లాడండి. రేపు ఇలా సైలెంట్ ఉంటే ఎలాగా? రేపు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంటే ఒప్పుకుంటారా వాళ్ళు? శాలరీస్ ఇస్తారా మీకు వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటే? రెస్పాండ్ అవ్వాలి కదా, 1-to-1 ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, డౌట్స్ ఉంటే అడగాలి. ఓకే, సైలెంట్ గా ఉంటే ఇంట్లో మారిది, బయట ఎవరు జాబ్స్ అలా ఉంటే గన గుర్తుపెట్టుకోండి, కొంచెమన్నా మనం రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? సో రియాక్ట్ అవుతాయి కదా, ఏంటి మీకున్న డౌట్స్ ఏంటి మాట్లాడతాయి కదా, 1-to-1 తెలుస్తుంది. ఓకే, హలో సార్. యా గైస్, యా చెప్పండి బ్రదర్, చెప్పండి 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 బ్రదర్. యా గైస్, డన్. సో గైస్, మన మెటీరియల్స్ హార్డ్ కాపీ కావాలనుకుంటే లైక్ మన లైక్ టాలీ లోకేష్ యూట్యూబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా కానీ, సో మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి. సో ఈ మెటీరియల్స్ ద్వారా చాలా వరకు ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని బై చేయొచ్చు. ఓకే, మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్, ఇది మన యొక్క సెకండ్ ఛానల్. మ్యూట్ లో పెట్టుకోండి బ్రదర్, ఎక్కడైనా రన్నింగ్ లో ఉన్న వాళ్ళు. ఇది టాలీ ప్రైమ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఇది మన సెకండ్ ఛానల్. సో దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కూడా కంటెంట్ కొత్తగా అప్డేట్ చేస్తూ ఉంటాను. టాలీ కంపెనీ వాళ్ళు ఏవైతే కంటెంట్ మనకి అప్డేట్ చేస్తూ ఉంటామో దీంట్లో కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది మన యొక్క సెకండ్ ఛానల్, టాలీ ప్రైమ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. అండ్ టాలీ లొకేషన్ అనేది మన ఫస్ట్ ఛానల్. ఓకే, సో రెండిట్లో కూడా కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ వస్తుంటాను. ఇది మీరు వీటిని ఫాలో అయ్యారంటే ఎస్ఏపి, ఆటోమేటిక్ ఎస్ఏపి ట్రైనింగ్ ఉంటుంది, టాలీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మనం నేర్పించే కంటెంట్ ఒరిజినల్ కంటెంట్. సో మీరు లోకల్గా మీ డిస్ట్రిక్ట్స్లలో టాలీ నేర్చుకున్నట్లయితే, ఇంకా ఎవరైనా టాలీ ERP9 నేర్పిస్తా ఉంటే మోసపోతున్నారని అర్థం. టాలీ ERP9 లేదు ప్రజెంట్. టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్, 1 అండ్ ఓన్లీ మనం మాత్రమే మార్కెట్లో లేటెస్ట్ వర్షన్ ఏదైతే వస్తుందో అది ట్రైనింగ్ ఇస్తాం. రిమైనింగ్ మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా లేటెస్ట్ వర్షన్ కంటెంట్ ఉండదు. మెటీరియల్స్ ఏపీ తెలంగాణలో నెంబర్ 1 మెటీరియల్స్ అంటే ఎక్కడ కూడా బయట ఎక్కడ దొరకవు మనం ఇచ్చే మెటీరియల్స్. మన మెటీరియల్సే కాపీ పేస్ట్ చేసుకొని మార్కెట్లో వాళ్ళు క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటారు, మార్కెట్లో వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అది మీరు గమనించవచ్చు ఎక్కడైనా ఆఫ్లైన్ మీరు వెళ్ళి ఉంటే కదా. ఓకే, ఆల్మోస్ట్ మన కంటెంటే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చెప్పుకుంటారు ఏపీ తెలంగాణలో. కాలేజెస్లో కానీ, హైదరాబాద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, బెంగళూరు ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు గమనించవచ్చు. చాలా ఇన్స్టిట్యూషన్ కూడా మన కంటెంటే మెటీరియల్స్ పర్చేజ్ చేసుకుని మార్కెట్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు క్లాసెస్. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెళ్ళి ఉంటే కదా. ఓకేనా? డన్ గైస్. సో ఈ వీడియో గ్రూప్ లోనే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో మీద మౌస్ తో రైట్ క్లిక్ చేస్తే సేవ్ యాజ్ డౌన్లోడ్ అని అడుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ 1 or 2 times ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి. ఓకే, సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఫ్రమ్ టుమారో ఫస్ట్ క్లాస్, బేసిక్ క్లాస్ మనం డిస్కస్ చేస్తాం. చెప్పండి బ్రదర్, చెప్పండి. హలో సార్, లొకేషన్ చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. మెటీరియల్